నమస్కారం. నేను మీ చందు. ఈరోజు కెరీర్ గైడెన్స్లో భాగంగా సరైన నిర్ణయం భవిష్యత్తుకు మార్గం అనే ఆర్టికల్. అన్నప్రాసనప్పుడు తినల ముందు వివిధ వస్తువులు పెట్టి వాళ్ళు దేన్నైతే పట్టుకుంటారో వారు పెద్దయ్యాక అది ఉపయోగించేది లేదా చేయబోయే కెరీర్ అని చాలామంది అనడం చూస్తూనే ఉంటాం. ఇది ఎంతవరకు నిజమైందో ఎవరికి తెలియదు. ఇలా విద్యార్థి జీవితంలో ఎంచుకునే కెరీర్ కూడా ఇంత ఈజీగా ఉంటే బాగుంటుంది, కానీ అలా ఎప్పటికీ జరగదు. ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయంపైనే భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. మొదటగా సరైన సమయం. పిల్లలు ఏ స్కూల్లో చదవాలి అనేది తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. స్కూల్ ఎక్కడ ఉంది, ఫెసిలిటీస్ అంటే సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇంకాస్త అయితే ఏ బోర్డులో చేర్పించాలి, ఫౌండేషన్ కోర్సులు వంటి వాటి గురించి ఆలోచిస్తారు. అందరు పిల్లలు రాసేవే 10th పరీక్షలు. ఆ తర్వాత రాసే పరీక్షలు వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటాయి. తల్లిదండ్రులు తీసుకునే ఈ మొదటి మేజర్ నిర్ణయం వారి భవిష్యత్తుకు మార్గాన్ని నిర్ణయించే మొదటి అవకాశం. 10వ తరగతి తర్వాత ఏంటి అని ఆలోచించే సమయం వచ్చేసింది. మీ నిర్ణయం ఏంటి? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన నిర్ణయం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, డిజైన్, చార్టెడ్ అకౌంటెన్సీ, సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఏది మనకు తగినదని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకప్పుడు తెలిసిన వారు చెప్పే విషయాలపై దృష్టి పెట్టేవాళ్ళం, కానీ ఈ జనరేషన్కి అన్నీ ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. తల్లిదండ్రుల ప్రొఫెషన్స్కు భిన్నంగా విద్యార్థులు కెరీర్ని ఎంచుకుంటున్నారు. సోషల్ రికగ్నైజేషన్, కెరీర్ ఇన్ న్యూస్, టైం ఫర్ సెటిల్మెంట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇలాంటి మాటలు వారి నోటి నుంచి వినిపిస్తున్నాయి. కోవిడ్ సమయంలో హెల్త్ కేర్ ప్రొఫెషనల్, ఫార్మా రంగం వారి సేవలు అనేకం. వారికి దొరికిన గౌరవాన్ని బట్టి నిర్ణయాలు, లేదా చంద్రయాన్ వంటి ప్రయోగాలతో ఏరోస్పేస్ పట్ల మక్కువ, అలాగే కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్, యూట్యూబ్, సోషల్ మీడియా వల్ల ఆర్ట్స్, మీడియా, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పైన దృష్టి, ఇలా వివిధ రకాల ప్రొఫెషన్స్ని ఎంచుకుంటున్నారు. అభిరుచికి తగ్గట్టు ఉండాలి. దీంతోపాటు చుట్టూ ఉన్న వారి సలహాలు. ఇక ఆర్థికంగా ఉన్నవారు ఇంటర్ తర్వాత విదేశీ విద్య, షాట్ అని కూడా ఆలోచిస్తారు. ఇంజనీరింగ్ చదవాలంటే ఎంపీసీలో చేరాలి, మెడిసిన్కి బైపీసీ. ఇలా భవిష్యత్తులో మనం ఏ కెరీర్ని ఎంచుకుంటే దానికి అనుబంధంగా ఇంటర్లో సబ్జెక్టులు తీసుకోవాలి. ఏ రంగం ఎంచుకున్నా ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రంగాలు, పరీక్షలు, అవకాశాలు అనేవి కాకుండా మీరేం ఆలోచించాలి. మీరు ఏ కెరీర్ ఎంచుకోవాలనేది ఎలా ఆలోచిస్తున్నారు, ఎంత ఆలోచిస్తున్నారు, మరి కెరీర్ని ఎట్లా ఎంచుకోవాలి అని అంటే, మొదటగా కెరీర్ని ఎలా నిర్ణయించుకోవాలి అని ఎవరినైనా అడిగితే మొదట వచ్చే జవాబు అవకాశాలు, మార్కెట్లో ఆ కెరీర్కి ఉన్న విలువ అని కొందరు, ఉద్యోగంలో స్థిరత్వం అంటే స్టెబిలిటీ, ఉద్యోగం పట్ల తృప్తి అని. ఇవి సరైనవి అయినా ప్రయారిటీ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు పబ్లిక్ సెక్టార్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది, ఇప్పటికీ ఉంది, కానీ కొన్ని విభిన్నమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు నాసాలో చేరుతావా అని అంటే పేస్కొని గురించి ఆలోచించేవారు ఉన్నారు. కాలం గడిచిన కొద్దీ కొన్ని కెరీర్ల పట్ల అవగాహన పెరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ మొదట్లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలామంది ఎటర్నల్ బ్రాంచెస్ అయిన మెకానికల్ పట్ల మక్కువ చూపారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలలోనే స్టోరీ మారిపోయింది. ఒకప్పుడు క్రికెటర్ని అవుతానంటే స్పోర్ట్స్లో అవకాశాలు తక్కువ అని అనేవారు. ఇది నిజమే కదా. దేశంలో క్రికెట్ అంటే ఎంతో క్రేజ్ ఉంది, కానీ మొదట్లో ఇప్పటి వల్లే ఇన్ని మ్యాచ్లు ఉండేవి కావు. 1983 వరల్డ్ కప్ విజేత జట్టు వేతనం 100లో ఉండేది. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పుడు అవకాశాలు అంటే వేతనం, శాలరీ గురించి ఉంటే అతడి అద్భుతమైన ఆటను మిస్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు క్రికెట్ పట్ల ఇంత ఆసక్తి ఉండేదో లేదో తెలియదు. ఎప్పుడైనా సరే ఎంచుకునే కెరీర్ని 3 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్, సామర్థ్యం అంటే క్యాపబిలిటీ, విలువ మార్కెట్ వాల్యూ. ఈ మార్కెట్లు మారుతుంటాయి, కాబట్టి ఒక మార్కెట్ వాల్యూ ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకుంటే కష్టం. ఆసక్తి, సామర్థ్యం, మార్కెట్ వాల్యూ, ఈ 3 ఎంతో కొంత సమతుల్యత ఉండడం అవసరం, అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. దీన్ని బట్టి ఎంచుకునే కెరీర్ ఉండాలి. ఇంట్రెస్ట్ చాలా సాధారణమైన పదం. ఒక విషయం గురించి తెలుసుకోవాలని లేదా నేర్చుకోవాలనే ఆసక్తి, కానీ
ఇంట్రెస్ట్ని సరిగ్గా గుర్తిస్తున్నారా? ఇది షార్ట్ టర్మా లేకపోతే లాంగ్ టర్మా? చిన్నప్పుడు కార్టూన్స్ చూసినప్పుడు ఫైర్ మ్యాన్ అవుతానని, లేదా బుక్స్ చదివినప్పుడు ఆస్ట్రోనాట్ అవుతానని, ఆ తర్వాత ఇంకోటి ఇవి టెంపరరీ ఫీలింగ్స్. కానీ కెరీర్ అలా కాదు. ఆసక్తి అనేది కేవలం ఆలోచనతో ఆగిపోకూడదు. ఆ ఆసక్తిని ఆశయంగా మలుచుకొని అటువైపు చేసే ప్రయాణం ముఖ్యం. కెరీర్ గురించి ప్రశ్నించినప్పుడు 2 రకాల జవాబులు ఆలోచింపజేస్తాయి. ఒకటి, ఇంజనీరింగ్ ఎందుకు చేశావు అని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని ప్రశ్నిస్తాయి, అమ్మ చెప్పింది లేదా నాన్న చెప్పారు అని. రెండోది, పురావస్తు శాస్త్రవేత్త అవ్వాలనుకుంటున్నాను కానీ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్తున్నారు అని. అంటే తల్లిదండ్రులు గైడ్ చేస్తారు, వారితో చర్చించి ప్రయాణం మొదలుపెట్టాక సాధించాక ఇంకా వారి ఇష్టం అని. అంటే ఆ విభాగంలో ఎక్కువ ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. అదే ఆ నిర్ణయాన్ని అంగీకరించి సొంత నిర్ణయంగా మలుచుకుంటే వచ్చే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయవచ్చు. అలాగే హాబీ, కెరీర్ డిఫరెంట్. హాబీని కెరీర్గా మార్చుకోగలమా? అది ఆలోచించి అవకాశాలను బట్టి తీసుకోవాల్సిన నిర్ణయం. పురావస్తు శాఖ వంటి ఎక్కువగా తెలియని ప్రొఫెషన్స్ గురించి ఆలోచించినప్పుడు పేరెంట్స్ ఎక్కువ మక్కువ చూపకపోవచ్చు. మన చుట్టూ ఉన్నవారు చదివిన చదువు పట్ల మనకు ఒక అవగాహన ఉంటుంది, అది సరైనదని అనుకుంటాం, అందులో తప్పు లేదు. ఆ తల్లిదండ్రులు సంకోచించడంలో కూడా తప్పు లేదు. కానీ మీరు ఆ కెరీర్ కోసం ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకొని క్రమశిక్షణతో చదువుతాను అని దృఢ సంకల్పంతో వారికి చెప్తే వారు తప్పక అంగీకరించవచ్చు. ఆసక్తి అనేది కేవలం ఆ కోర్స్ పేరు తెలిసి ఉండడం కాదు, దాని గురించి లోతైన అవగాహన కలిగి ఉండడం. మనకిష్టమైన దానికోసం ఎంతైనా కష్టపడడంలో ఇబ్బంది పడం. ఇష్టం లేనిదైతే చిన్న ఆటంకాన్ని కూడా పెద్ద అవరోధంలా చూస్తాం. మీ ఇష్టాలు అయిష్టాలు సరైనవేనా అని ఆలోచించాలి. ఇకపోతే సామర్థ్యం. జెర్సీ సినిమాలో హీరోకి క్రికెట్ పట్ల ఆసక్తి, ఆడగలిగే సామర్థ్యం ఉంది, కానీ ఆరోగ్యం సహకరించి ఉంటే అతడి క్రికెట్ ప్రొఫెషన్ పరిపూర్ణంగా ఉండేది. పరీక్షను రాయడానికి నాలెడ్జ్, స్కిల్స్ అవసరం. అలాగే కొన్ని ఉద్యోగాల్లో సెలక్షన్స్కి ఫిజికల్, మెంటల్ ఎబిలిటీ అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్, మెమరీ, డెసిషన్ మేకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇలా ఎన్నో ఉండాలి. కొన్ని నేర్చుకుంటే వస్తాయి, మరికొన్ని కృషి చేస్తే వస్తాయి. ఆ ఎఫర్ట్ పెట్టే ఎబిలిటీ ఉండాలి. అమ్మ నాన్న చదివించగలరు, టీచర్స్ చదువు చెప్పగలరు, కానీ విద్యార్థుల ప్రొఫెషనల్ సక్సెస్ వారి ప్రయత్నంలో, వారి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఏ చదువులో అయినా చదువుకు తగ్గ సబ్జెక్ట్ను నేర్చుకోగలగాలి. ఆ కెరీర్కి కావాల్సిన స్కిల్స్ను పెంపొందించుకోగలగాలి. ఆ సబ్జెక్టు ఎలా చదవాలి, అది మీరు చదవగలరా లేదా అని బేరీజ్ వేసుకొని నిర్ణయించుకోవాలి. సాధించే సామర్థ్యం లేకపోతే అనుకున్నది సాధించడం కష్టం. సాన పెడితేనే రాయి వజ్రం అవుతుంది అనేది మనం మర్చిపోవద్దు. ఇకపోతే మార్కెట్ వాల్యూ, పే స్కేల్, ప్లేస్మెంట్ ప్యాకేజెస్ గురించి వింటున్నాం. హైయెస్ట్ ప్యాకేజీ, యావరేజ్ ప్యాకేజీ రెండే ఉంటాయి. మీ రోల్ను బట్టి, మీ మీద యాజమాన్యానికి అంటే మేనేజ్మెంట్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి మీ పే ఉంటుంది, అంటే శాలరీ ఉంటుంది. అలాగే సాధించే దాన్ని బట్టి గ్రోత్ కూడా ఉంటుంది. అలాగే ఎవరైనా చదువు పూర్తయింది అనగానే ఉద్యోగం వచ్చిందా, జీతం ఎంత అని అడుగుతారు. వారికి తెలిసిన పెద్ద కంపెనీ అయితే వావ్ అంటారు, తెలియని పెద్ద కంపెనీ అయితే అంత ఉత్సాహం ఉండదు. వాట్ డూ యూ వాంట్, హౌ మచ్ డూ యూ వాంట్ అని ఆలోచించండి. 2000లో బబుల్, 2008 ఆర్థిక మాంద్యం, 2020-21 కోవిడ్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. కాబట్టి మార్కెట్ వాల్యూపై మాత్రమే ఆధారపడకండి, ఎందుకంటే సమాజంలో అన్ని వృత్తుల వారు అవసరం. మరి ఎంచుకున్న కెరీర్లో నిష్ణాతులైతే, అంటే ఎక్స్పర్ట్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో అయినా నెగ్గుకు రావచ్చు. ఒక నిర్ణయం తీసుకొని దానికి తగిన పరీక్షలు రాసి 12వ తరగతి తర్వాత ఆ కెరీర్కి సంబంధించిన కోర్సులో చేరుతారు. ఆ తర్వాత ఏంటి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు ఇంకేమో ఆలోచించాల్సిన పని లేదని అనుకోవద్దు. కెరీర్కి కావాల్సిన స్కిల్స్, నాలెడ్జ్ను సమకూర్చుకోవాలి. 12వ తరగతి తర్వాత చేరే కాలేజీ కెరీర్లో చేరుకోవాల్సిన గమ్యంలోని మొదటి మైలురాయి మాత్రమే. అసలైన ప్రయాణం ముందుంటుంది. జాగ్రత్తగా అడుగులు వేయండి, అనుకున్నది సాధించండి